సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో పుడమిలో అణువణువు నీదే పరవశించుట నేర్చుకో జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలధారలు గరక పువ్వులు గడ్డి పాన్పులు తుమ్మెదలు తూనీగ నవ్వులు ఎన్నో ఉండి ఏమీ లేదని బాధపడతావెందుకో జీవించటంలో ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి 3.5 దశాబ్దాలుగా వైజ్ఞానిక దృక్పథం ప్రచారం చేస్తూ మూఢనమ్మకాల నిర్మూలన కోసం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా విజ్ఞాన దర్శిని రమేష్ గారు విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీస్తూ నిరంతరం ప్రజల్లో మూఢనమ్మకాల వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో విస్తృతమైనటువంటి సైన్స్ ప్రచారం చేస్తూ ప్రముఖమైన సైంటిస్టులతో విద్యావేత్తలతో కవులతో హేతువాదులతో అనేక సంఘాలతో పనిచేస్తూ తనదైన ముద్ర వేసుకున్న విజ్ఞాన దర్శిని రమేష్ గారు కరోనా సమయంలో ఆరోగ్యంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ సెప్టెంబర్ 2వ తేదీ 2020 సంవత్సరంలో గుండె ఊపిరితిత్తులు మూత్రపిండాల సమస్యలతో తీవ్రమైన అనారోగ్యానికి గురై గుండె ఆగి శ్వాస ఆగిపోయి కోమాలోకి వెళ్ళి డాక్టర్ల మెరుగైన చికిత్స అందించడమే తన సందేశాన్ని మొదలుపెట్టారు. అలా కొన్ని రోజులు అలుపు లేకుండా సదస్సులు సమావేశాలు ప్రసంగాలు నేరుగా టీవీల్లో డిబేట్లు ప్రసారాలు చేస్తూనే ఉన్నారు. హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి గుండె రక్తాన్ని పంపు చేసే సామర్థ్యం EF 25% పడిపోయినా అక్కడితోనే ఆగిపోకుండా సైన్స్ పై ఉన్నటువంటి దృక్పథం తన దృఢ సంకల్పం ముందు తన వయస్సు కేవలం నంబరే కానీ నా మనసు ఎప్పుడు యవ్వనంగానే ఆలోచిస్తుంది. సైన్స్ అందరి చేత నిర్మితమైంది, సైన్స్ అందరికీ అందాలి అనే ఆలోచన, అలిసిపోని కృషి, ఆగిపోని పట్టుదల, సైన్స్ ఆలోచన వైఖరి ఎంతో మంది యువకులను ఉత్సాహపరుస్తూ ఉత్తేజపరుస్తూ నవ సమాజానికి నాంది పలికే నిర్మాతలుగా రమేష్ తీర్చిదిద్దుతున్నారు. కేవలం తన మాటలతోనే కాదు తన చేతల్లో కూడా సైన్స్ మన జీవితంలో ఎంత ప్రభావితం చూపిస్తుందో వివరిస్తూ మంటల్లో నడవడం, చేతులకు మంటలు పెట్టుకోవడం, గాజు పెంకులపైన నడవడం, కాళ్ళు చేతులు సంఖ్యలతో బంధించి కాలుతున్న గడ్డి తడికలలో ఉంచితే వంటికి కొంతైనా మంట అంటుకోకుండా బయటికి రావడం, వీపుకు కుక్కలు వేసుకొని వ్యాను కారు లాంటివి లాగడం, ఎన్నో గొగురు పొడిచే ఒళ్ళు ఒక్కసారిగా రోమాలు నిక్కబుడుచుకునేటువంటి విన్యాసాలు చేస్తూ వాటిలోని సైన్స్ సూత్రాలను వివరిస్తూ అందరికీ అందుబాటులోనే సైన్స్ ఉంది అని నిరూపిస్తున్నారు. అంతేకాదండో ఈ మధ్య ఆగస్టు 20, 2023 తేదీన డాక్టర్ నరేంద్ర దబోల్కర్ గారి వర్ధంతి సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం ముందు తన వీపుకు కుక్కాలు వేసుకొని కారు లాగి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఎందుకు అంటారా? తన శ్వాసకోశ వ్యాధితో గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ వెంటిలేషన్లో ఉండి దాదాపు 3 సంవత్సరాల నుంచి డాక్టర్ మురళీధర్ గారు అడ్వాన్స్డ్ కార్డియాక్ రిహాబ్ గారి చికిత్స సలహా సూచనలతో 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పరుగు పందెం పూర్తి చేసి ఇటువంటి సాహసాలు కూడా చేస్తూ డాక్టర్లు సైతం నివ్వరపోయేలా విజ్ఞాన దృక్పథానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. రమేష్ గారు ఇచ్చిన శిక్షణ పొందిన ప్రేరణ వల్ల బాలనారాయణ అని విజ్ఞాన దర్శిని యువ నాయకులు కుక్కాలు వేసుకొని సుందరయ్య పార్క్ చుట్టూ దాదాపు కిలోమీటర్కు పైగా కారు లాగి అక్కడ వచ్చినటువంటి
ప్రజల మన్ననలు పొందారు. మరో విషయం, విజ్ఞాన దర్శిని రమేష్ గారు ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ జనరల్ సెక్రటరీ గాను, NCSTCలో నేషనల్ వర్కింగ్ బాడీ మెంబర్ గాను, ప్రముఖమైనటువంటి సైంటిస్టులు ప్రొఫెసర్ డాక్టర్ పాల్ గారు, ప్రొఫెసర్ డాక్టర్ PM భార్గవ్ గారు, ప్రొఫెసర్ డాక్టర్ సవ్యసాచి చటర్జీ గారు, డాక్టర్ రఘునందన్ గారు వంటి అనేక మంది సైంటిస్టులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులైన రత్నప్రభ, LV సుబ్రహ్మణ్యం, నీలం సహానీలతో పాటు ఎంతో మంది IASలు, IPSలు, అధికారులతో, మేధావులతో కలిసి పనిచేసిన అనుభవం అనేక సంస్థలు, జన విజ్ఞాన వేదిక, స్వేచ్ఛ జేఏసీ, మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి, భారత నాస్తిక సమాజం, సమతా సైనిక్ దళ్, కుల నిర్మూలన పోరాట సమితి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, వివిధ విద్యార్థి సంఘాల మరియు యువజన సంఘాలు, మహిళా సంఘాలు, పౌర సంస్థలు, ఇలా వివిధ రాష్ట్రాలలో ఉన్న అన్ని సంస్థలతో కలిసి పనిచేస్తూ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం అమలు చేయాలని నిర్వీర్యంగా కృషి చేస్తూ తన జీవితాంతం ప్రజల్లో వైజ్ఞానిక దృక్పథాన్ని తీసుకురావడమే తన ఆశయంగా ముందుకు సాగుతున్నారు. విజ్ఞానదర్శిని రమేష్ గారు మూఢనమ్మకాల నిర్మూలన చట్టం సాధన కోసం చేస్తున్న ప్రయత్నంలో మనము భాగస్వామ్యం అవుతూ మనవంతు బాధ్యత నిర్వహిద్దాం. వైజ్ఞానిక దృక్పథం వర్ధిల్లాలి అని నినదిద్దాం. అడుగులో అడుగేద్దాం. ప్రభుత్వం మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తెచ్చే వరకు, మరి తెచ్చిన తర్వాత కూడా అమలు కోసం కృషి చేద్దాం. జై హో సైన్స్, సాహో వైజ్ఞానిక దృక్పథం.